వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. మరో కీలకమైన పదవి జనసేన దక్కించుకుంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా? ఏపీలో కూటమి ప్రభుత్వంలో జనసేనకు సముచితమైన న్యాయమే దక్కుతోంది. 21 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉన్నారు. వారిలో ముగ్గురికి కేబినెట్ లో మంత్రి పదవులు దక్కాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా అందరికి ముఖ్యమైన శాఖలు లభించాయి. తాజాగా చూస్తే మరో కీలకమైన పదవి జనసేన సొంతం చేసుకుంది. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా జనసేన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు దక్కింది. ప్రభుత్వంలో ఇది కీలకమైన పదవి. సాధారణంగా ఈ పదవి విపక్షానికి ఇస్తారు. అయితే వైసీపీ అసెంబ్లీని బాయ్కాట్ చేయడంతో పాటు ప్రతిపక్ష హోదాకు సరిపడా ఎమ్మెల్యేలు లేకపోవడం వంటి కారణాలతో ఆ పదవిని అందుకోలేకపోయింది. ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయం కూడా ఉప్పు నిప్పులా ఉంది. దాంతో సాంప్రదాయాలు కూడా పక్కుపోతున్నాయి. ఈ క్రమంలో జనసేనను అంతా కలిసి వస్తోంది. ఆ పార్టీ కూటమిలో టీడీపీ తర్వాత ప్లేస్ లో ఉంది. కీలకమైన పాత్ర పోషిస్తోంది. పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు కూడా పూర్తి ఉదార స్వభావంతో ఉన్నారు. అందువల్లే ఆయనే ఏకైక ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖలు 5 కూడా ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన మరో 2 మంత్రులకు కీలక పోర్ట్ఫోలియోలు కూడా దక్కాయి. ఇప్పుడు చూస్తే అత్యంత ముఖ్యమైన పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవి కూడా జనసేనకి దక్కింది. ఇది కూడా కేబినెట్ ర్యాంక్ పదవే. దీంతో పాటు రానున్న కాలంలో జనసేనకు మరో మంత్రి పదవి కూడా లభిస్తుందని అంటున్నారు. ఆ పదవిని మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఇస్తారని కూడా చెప్తున్నారు. దాంతో జనసేనకు ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ గా టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కోన రవికుమార్ ని, అలాగే ప్లానింగ్ కమిటీ చైర్మన్ గా టీడీపీకి చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును నియమిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాంతో శాసనసభ వ్యవస్థలో ఎంతో కీలకమైన పాత్ర పోషించే ఈ పదవులన్నీ కూటమికి వెళ్ళినట్లయింది. ఈ కమిటీల్లో ఉన్న మెంబర్స్ ను కూడా శాసనసభ, శాసన మండలిలోని కూటమి ఎమ్మెల్యేలతో భర్తీ చేశారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.